మీనరాశి వారికి చేసే ప్రయత్నాలలో లోపాలు ఎదురవుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఎక్కడా దేనికి కాంప్రమైజ్ కాకుండా అన్నిట్లోనూ 100% కరెక్ట్ గా ఉండాలని మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం నుండి ఆహ్వానాలను, పత్రికలను అందుకోగలుగుతారు. ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను తెలుసుకుంటారు. దూర ప్రాంతాల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలను అందుకుంటారు. మీకు చేతనైన సహాయాన్ని చేయమని వాళ్ళు అడగటము, మీరు అంగీకరించడం అనేది సంభవిస్తుంది. తాత్కాలిక ప్రయాణాలు, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో వ్యాపార ప్రదేశాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు ఈ వారం నూతన అభిరుచి కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు తారసపట్టం, ఇష్టం పెరగటం అనేవి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కార్యానుకూలత కోసం కార్యాలయంలో మీకు కార్యానుకూలత కోసం కొంతమందితో మాట్లాడి కొన్ని కొత్త ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. మంచి మార్పుని కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తం ఆదాయ వ్యయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. ఏదో మన గ్రహస్థితి బాలేదు అంత మాత్రమే ఈ రకమైనటువంటి అదృష్టం ఏర్పడినప్పటికీ కూడా వచ్చినటువంటి ధనానికి సరి సమానమైనటువంటి ఖర్చులు, ఏదో ఒక కొత్త సమస్య ఎప్పటికప్పుడు బయటపడడం అనేది జరుగుతుంది. కాస్తంత చికాకు పడడము, బాధపడడము మామూలుగా మారిపోతుంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అతివేగం మీకంత మంచిది కాదు. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టి మీకు మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. దుర్గాదేవి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి, అమ్మవారి దేవాలయంలో నాగబంధం కుంకుమతో కుంకుమార్చన జరిపించి ప్రతిరోజు ఆ బొట్టుని ధరించండి. కార్యానుకూలత లేక ఎక్కువగా సతమతమవుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ప్రతి శనివారము నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి.